afternoon, children. How are you? Are you fine? Very good. All of my second class children, you have to open your workbook. Em open cheyandi meeru? Workbook open cheyandi. Okay? Workbook page number 30. Open your workbook at the page number 30. Already I gave the notes to you. Already notes start చేశాను కదా మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చేసాను. Now this bit. Give two examples each of clothes accessories you are supposed to wear during the 3 seasons. మనం ఈ 3 సీజన్స్లలో ఏ క్లోత్స్ వేసుకుంటాము లేదంటే ఏ డిఫరెంట్ ఐటమ్స్ వేసుకుంటాము, డిఫరెంట్ క్లోత్ ఐటమ్స్ ఏం వేసుకుంటామో మనం రాయాలి. ఓకే, ఫస్ట్ దిస్ ఈస్ ఏ సీజన్ చెప్పండి. సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ. సన్ షైన్స్ బ్రైట్లీ. సన్ బాగా ఇట్లా మెరుస్తున్నాడు. ఏ సీజన్లో సన్ బాగా మెరుస్తాడు చెప్పండి. ఇట్ ఈస్ summer. Next one, there are some clouds. కొంచెం క్లౌడ్గా ఉంది చూడండి. some clouds are there, not rain. వర్షం పడట్లేదు, బట్ క్లౌడీ అంటే కొంచెం మబ్బులు ఉంది. అంటే మబ్బులుగా ఉంది అంటే కొంచెం చల్లగా ఉందని అర్థం. చల్లగా ఏ సీజన్లో ఉంటుంది? ఇట్ ఈస్ ఇన్ వింటర్ సీజన్. నెక్స్ట్ లాస్ట్ వన్, it looking rainy. Rainy drops are falling. వర్షం పడుతుంది చూడండి. వర్షం పడుతుందంటే ఏ సీజన్? ఇట్ ఈస్ రైనీ సీజన్. ఇట్ ఈస్ సమ్మర్ సీజన్, ఇట్ ఈస్ వింటర్ సీజన్, ఇట్స్ రైనీ సీజన్. ఇప్పుడు మనం సమ్మర్ సీజన్లో ఏం వేసుకుంటాం, వింటర్ సీజన్లో ఏం వేసుకుంటాం, అండ్ రైనీ సీజన్లో ఏం వేసుకుంటామో. నా వీ హ్యాడ్ టు రైట్ టూ ఆఫ్ దెమ్. ఫస్ట్ వన్ సమ్మర్. అమ్మ 2 blanks are given here. 1 box is here, another box. 2 boxes ఉన్నాయి కదా, మనం 2 boxesలలో 2 things రాయాలి. ఫస్ట్ వన్, ఇన్ ద సమ్మర్ సీజన్ we wear cotton clothes and we wear hats or caps. ఎండ బాగా కొడితే మా మమ్మీ ఏమంటుంది? టోపీ పెట్టుకుని వెళ్ళు అంటుంది. అవునా? మనం ఏం వేసుకుంటాం? ఐదర్ హ్యాట్ ఆర్ క్యాప్. ఓకే, నెక్స్ట్ in the winter season, what clothes we wear in winter season? Sweaters, no? Sweaters and also scarf. కట్టుకుంటాం కదా మన చెవులకు చల్లగా రాకుండా స్కార్ఫ్ కట్టుకుంటాం. స్వెటర్స్, SWEATER, స్వెటర్ అండ్ స్కార్ఫ్, SCARF, స్కార్ఫ్. Next, in rainy season we use umbrella and raincoats. Umbrella, 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 and RAIN, rain, COAT, coat, raincoat. Okay, complete it. Next, what type of shoes should we wear in rainy season? Why? మనము రైనీ సీజన్లో ఏ షూస్ వేసుకోవాలి? లెదర్ షూసా? మీకు నార్మల్గా మీరు స్కూల్కి ఏ షూస్ వేసుకొస్తారు? దే ఆర్ లెదర్. దే ఆర్ మేడ్ ఆఫ్
your school uniform shoes are made up of leather. అవి లెదర్ షూస్. లెదర్ షూస్ ఏమవుతున్నాయి? దే ఆర్ అబ్జర్వింగ్ ద వాటర్. లెదర్ షూస్ ఆర్ అబ్జర్వింగ్ ద వాటర్. లెదర్ షూస్ వాటర్ అబ్జర్వ్ చేస్తాయి, మీ షూస్ తడిచిపోతాయి కదా. కాబట్టి మీరు రైనీ సీజన్లో ఏ షూస్ వేసుకోవాలి? గమ్ బూట్స్ విచ్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. గమ్ బూట్స్ దేంతో తయారైతే? గమ్ బూట్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. ఓకే, ఎందుకు వేసుకోవాలి? ఎందుకు గమ్ బూట్స్ వేసుకోవాలి? బికాస్ దే ఆర్ వాటర్ ప్రూఫ్. అవి వాటర్ని అబ్జర్వ్ చేయవు, వాటర్ ప్రూఫ్. అండ్ దే వోంట్ సోక్ ఆర్ దే వోంట్ అబ్జర్వ్. దే వోంట్ అబ్జర్వ్ అంటే అవి అబ్జర్వ్ చేసుకోవు. దే డోంట్ అబ్జర్వ్. దే డోంట్ అబ్జర్వ్ వాటర్ ఇన్ ద రైనీ సీజన్. రైనీ సీజన్లో వర్షం ఉంటుంది కదా, ఎప్పుడు ఆ వర్షాన్ని వాటర్ని అబ్జర్వ్ చేసుకోవు. ఏవి అబ్జర్వ్ చేసుకోవు? గమ్ బూట్స్ విచ్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్తో తయారు చేసే గమ్ బూట్స్ ఉన్నాయి కదా, అవి వాటర్ని అబ్జర్వ్ చేసుకోదు. అందుకోసమని మనము రైనీ సీజన్లో వేసుకోవాలి. ఓకే, రెడీ. We wear gum boots. We wear gum boots made of plastic. We wear gum boots made of plastic in rainy season. In rainy season. ఎందుకు వేసుకోవాలి? They are waterproof. Waterproof అంటే ఏంటి? మీన్స్ అంటే ఏంటి? వాటర్ప్రూఫ్ అంటే ఏంటి? మీన్స్ they don't observe. They do not observe water. They do not observe water in the rainy season. They don't observe water in the rainy season. Rainy season లో వాటర్ని అబ్జర్వ్ చేసుకో కదా. ఇన్ రెయిన్ అని పెట్టండి అమ్మా. ఇన్ ద రెయిన్. Complete your answer. Next one. I'm rubbing. We wear gum boots made of plastic in rainy season. They are waterproof, means they don't absorb water in the rain. Okay? Next, choose the correct answer. Choose the correct answer. Animals' bodies are covered with. Animal bodies are covered with A. Coats, B. Clothes, C. Designer wear, D. Leaves. Cheppandi, which is the correct answer? They have the coat.
Animal's body covered with the coats, which is thick. కోట్ లాగా దిడ్డుగా ఉన్న స్కిన్ ఉంటుంది వాటి. ఫస్ట్ వన్ ఈస్ ఏ. సెకండ్ వన్, పీపుల్ వియర్ క్లోత్స్ టు ప్రొటెక్ట్ ది బాడీ అండ్ డాష్. మనం క్లోత్స్ ఎందుకు వేసుకుంటున్నాము? వీఆర్ వియరింగ్ ద క్లోత్స్ టు ప్రొటెక్ట్ అవర్ బాడీ and what is this? ఏంది కవర్ చేసింది? టు ప్రొటెక్ట్ అవర్ బాడీ అండ్ ఆల్సో స్కిన్. వేర్ స్కిన్? సి. We feel dash in winter. We feel dash in winter. వింటర్లో ఎలా అనిపిస్తుంది మీకు? వి ఫీల్ కూల్ ఇన్ వింటర్. చల్లగా ఉంటుంది కదా వింటర్లో. కూల్ మీన్స్ కోల్డ్, బోత్ ఆర్ సేమ్. కోల్డ్ మీన్స్ డీప్. డాష్ క్లోత్స్ కీప్ us కూల్. డాష్ క్లోత్స్ కీప్ us కూల్. చల్లగా ఉంచుతాయి. ఏవి? woolen clothes, cotton clothes, plastic clothes, waterproof. ఏది మనకు చల్లగా ఉంచుతుంది? చల్లగా ఎప్పుడు ఉండాలనిపిస్తుంది మనకు? ఇన్ సమ్మర్ సీజన్. సమ్మర్లో ఏం వేసుకుంటాం మనం? we wear cotton clothes. Cotton means big. Dash shoes may get spoiled when soaked in water. Dash shoes may get spoiled when soaked in water. అంటే వాటర్లో ముంచితే తడిచిపోతాయి. ఏవి? ఏ టైప్ ఆఫ్ షూస్? గంబూట్సా, ఫ్యాబ్రిక్ క్లోత్సా, లెదర్ క్లోత్సా, ప్లాస్టిక్ క్లోత్సా? ప్లాస్టిక్ షూస్, గమ్ షూస్, fabric shoes, leather shoes and plastic shoes. Leather shoes. See. Next, we wear clothes. We wear dash clothes when we go to the market. We wear dash clothes when we go to the market. మార్కెట్కి మీ డాడీ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏ క్లోత్స్ తీసుకుంటాడు? క్యాజువల్ క్లోత్స్, ఫార్మల్ క్లోత్స్, పార్టీ వేర్ క్లోత్స్, డిజైనర్ వేర్ క్లోత్స్. When you are going to any function, we wear party wear dress. When you are coming to school, you wear farmer clothes. When you want to go to market, you wear casual clothes. Casual is the A. Next, dark colors absorb more dash than the light colors. Dark color ఏం చేస్తుంది? అబ్జర్వ్. దీన్ని అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పాను. అబ్జర్వ్ హీట్ in the summer season. So we should wear cotton clothes or light color clothes. అప్పుడేంటి? డార్క్ కలర్ క్లోత్స్ అబ్జర్వ్ మోర్ హీట్. మీన్స్ B. People living in different places wear dash kind of clothes. People wear different kinds of clothes in different regions. Different people different clothes వేసుకుంటారు. Different means D. It's over. Come to your answers. Next, వాళ్ళ
of you take your activity book. I am giving homework to you. అందరూ ఏం చేసుకోవాలి, మీరు యాక్టివిటీ బుక్ని ఏ పేజ్ నెంబర్ ఓపెన్ చేయాలి? 47 ఓపెన్ చేయండి. ఓపెన్ యువర్ యాక్టివిటీ బుక్ at the page number 47. ఓపెన్ చేశారా? ఓకే, వెరీ గుడ్. The different clothes and accessories are numbered here. Put the numbers in their corresponding boxes. ఏం చేయాలంటే here numbers are each thing, each cloth has the number. ప్రతి దానికి ఒక నంబర్ ఉంది. They are numbered. All accessories are numbered. అన్నిటికీ ఒక నంబర్ వేసిందా? మీరు ఏం చేయాలంటే విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ రైనీ సీజన్లో వీ హ్యావ్ టు కీప్ ద నంబర్. ఇక్కడ ఏం రాయాలంటే నంబర్ రాయాలి. ఇందులో రైనీ సీజన్లో ఏం వేసుకుంటాం? రెయిన్ కోట్ మీన్స్ 1 number. నెక్స్ట్ ఏం వేస్తాం? క్యాప్, రెయిన్ క్యాప్ 6 number. నెక్స్ట్ ఏం వేస్తాము? గమ్ బూట్స్ మీన్స్ number 8. అలా. నెక్స్ట్ వింటర్ సీజన్లో ఏం చేస్తాము? వింటర్ సీజన్లో ఏ క్లోత్స్ వేసుకుంటాం మనము? వింటర్లో స్వెట్టర్ వేస్తాం. స్వెట్టర్ మీన్స్ 2. నెక్స్ట్ ఇంకో క్యాప్ పెట్టుకుంటాము 4. నెక్స్ట్ ఏ వేసుకుంటాం? ఇవి వేసుకుంటాం. వర్షంలో తడవకుండా ఉండాలంటే ఈ చెప్పులు వేసుకోవాలి మీన్స్ 7. నెక్స్ట్ సమ్మర్ సీజన్లో కాటన్ క్లోత్స్, క్యాప్ పెట్టుకుంటాము అండ్ షూ వేసుకుంటాం. రైట్ డౌన్ హియర్. షూస్ ఇన్ ద వింటర్ సీజన్, సారీ, ఈ షూస్ 9 number వింటర్ సీజన్లో వేయండి. 7 number షుడ్ బి ఇన్ సమ్మర్ సీజన్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ సమ్మర్ సీజన్, ఇట్ ఈస్ ఇన్ వింటర్ సీజన్. ఓకే, దట్ ఈస్ యువర్ డ్యూటీ. యాక్టివిటీ బుక్ ఈజ్ యువర్ డ్యూటీ. ఈ హోంవర్క్ మీరు చేయాలి. ఓకే, today's class is completed. Our second lesson is totally completed. Tomorrow we are going to learn new lesson. Okay, bye.